మృగశిర నక్షత్రం వాళ్ళు వారి యొక్క సంపత్తారటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని బలపరుచుకోవాలి. ఆరుద్ర నక్షత్రం అంటే సాక్షాత్ పరమశివుడు ఆరుద్ర. కాబట్టి శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. పరమశివుడికి సంబంధించినటువంటి చిహ్నాలు మీ వాల్పేపర్లో, మీ ఫోటోలో, మీ ఫోన్లో పెట్టుకోవచ్చు. ఆ యొక్క ఆరాధన ఎక్కువ చేయొచ్చు. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి అరటి పండ్లు ఎక్కువగా తినచ్చు వీళ్ళు. కాబట్టి ఇది వీళ్ళకి మృగశిర వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సంబంధించి సంపత్తార పునర్వసు నక్షత్రంగా వస్తుంది. పునర్వసు నక్షత్రం అంటే చెరుకు గడ. చెరుకు గడ అంటే చెరుకు రసం తాగితే చాలా మీకు డబ్బులు వస్తుంది, కావాలంటే చూసుకుని లిక్విడ్ క్యాష్ వస్తుంది. చెరుకు రసము అన్ని వేళ దొరకదండి. అంటే బెల్లంతో చేసినటువంటి పదార్థాలు, బెల్లం కాజాలు, ఇలా బెల్లం ముక్క తినడము, ఇలా చేస్తే చెరుకు నుంచే బెల్లం వస్తుంది. కాబట్టి దాన్ని ఎక్కువగా విశేషంగా ఉపయోగించండి. ఈ పునర్వసు నక్షత్రాన్ని అధిష్ఠించినటువంటి దేవత శ్రీరామచంద్రుల వారు. శ్రీరామ ఆరాధన వీళ్ళు చేయడం చాలా మంచిది. శ్రీరామ ఆరాధనలో కూడా శ్రీరామ పట్టాభిషేకము, ఆయన అత్యంత సంతోషంగా ఉన్నటువంటి సందర్భము పట్టాభిషేకము, భార్యతో అంత తన పరివారంతో కూడా ఉన్నటువంటి సందర్భం పట్టాభిషేకము. ఇది ఆరుద్ర వాళ్ళకి సరిపోతుంది. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళు. పునర్వసు నక్షత్రం వాళ్ళు వారి యొక్క సంపత్తారను ఎలా అధిరోహించుకోవాలంటే, అంటే వాళ్ళు బలపరుచుకోవాలంటే పుష్యమి నక్షత్రాన్ని వాళ్ళు బలపరుచుకోవాలి. పుష్యమి నక్షత్రం అంటే గురువులు, పీఠాలు, ఆశ్రమాలు, సిద్ధులు, మహర్షులు. కాబట్టి ఈ సప్తఋషి మండలాన్ని ఆకాశంలో చూసి వీళ్ళు నమస్కారం చేసుకోవచ్చు. ఎక్కడ ఆశ్రమాలన్నా వెళ్ళొచ్చు. మరి రాఘవేంద్ర స్వామి, యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, మహావతార్ బాబాజీ, వివేకానంద స్వామి, రమణ మహర్షి, ఇలా ఎవరైనా గురువులను మీరు ఆరాధిస్తే, ఈ మధ్య సాయిబాబా ఆరాధన ఎక్కువ అవుతుంది, సాయిబాబాను కూడా వీళ్ళు స్వీకరించవచ్చు. గురువు అన్నటువంటి పదాన్ని వీళ్ళు టచ్ చేస్తే వీళ్ళకు డబ్బులు రావడము, సమస్యలు తీరడము, అనుగ్రహం కలగడం జరుగుతుంది. తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళు. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఆశ్లేష నక్షత్రాన్ని వీళ్ళు సంపత్తరగా బలపరచుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రం అంటే ఆదిశేషుడి నక్షత్రము. మరి ఆదిశేషుడి నక్షత్రం అంటే సర్పారాధన వీళ్ళకి చాలా విశేషంగా పనిచేస్తుంది. మరి సర్ప సంబంధమైనటువంటి దేవాలయాలకు వెళ్ళొచ్చు. అలా వెళ్ళాలంటే శేషాచల పర్వతాలు అంటే తిరుమలకు వెళ్ళి రావచ్చు. ఆ పర్వతం పేరు శేషాచల పర్వతం, ఆదిశేషుడి పేరుతోనే ఉంది. మరి శేషశయనుడైనటువంటి శ్రీనివాసుని కూడా వీళ్ళు ఆరాధించుకోవచ్చు. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎవరిని ఆరాధించాలంటే మకా నక్షత్రం వీళ్ళ యొక్క సంపత్తారవుతుంది. ఈ మకా నక్షత్రానికి సంబంధించి పితృదేవతలు వస్తారు. ఈ పితృదేవతలు అంటే వీళ్ళ పూర్వీకులు. వీళ్ళ వంశంలో, వీళ్ళ పూర్వీకుల్లో బాగా బతికినటువంటి వీళ్ళ అవ్వాతాతల ఫోటోలు అందరూ కనిపించే విధంగా పెట్టుకోవచ్చు. వారి యొక్క ఆరాధన చేస్తే వీళ్ళకు ఖచ్చితంగా డబ్బులు వస్తుంది, సందేహమే లేదు. నక్షత్రం వాళ్ళు పుబ్బా నక్షత్రాన్ని బలపరుచుకోవాలి. ఎందుకంటే సంపత్తార పుబ్బా నక్షత్రం కాదు. పుబ్బా నక్షత్రం అంటే అల్లమేలు మంగమ్మ, లేదంటే తమిళనాడు ఆండాలు అంటారు. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అని చెప్పచ్చు పుబ్బా నక్షత్రం అంటే. మరి నిమ్మపండు దీనికి సంకేతంగా ఈ నక్షత్రానికి వస్తుంది. నిమ్మపండ్లతో దీపాలు పెట్టడము, అమ్మవారిని ప్రత్యేకంగా మరి పద్మావతి అమ్మవారు కావచ్చు, ఆండాలనే అమ్మవారు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, వీరు ఆరాధించడం వల్ల చక్కగా వీళ్ళకు డబ్బులు సమకూరడానికి బలం పెరుగుతుంది. ఇప్పుడు మనకు పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉత్తరా నక్షత్రాన్ని బలపరుచుకోవాలి. ఉత్తరా నక్షత్రానికి సంబంధించి అయ్యప్ప స్వామి ఉత్తరా నక్షత్రము. అదేవిధంగా అర్జునుడు, పాండవుల్లో అర్జునుడు కూడా ఉత్తరా నక్షత్రమే. ఆయనకు ఉన్నటువంటి 10 నామాల్లో ఆయనకు ఉత్తర అనేటువంటి పేరు కూడా వస్తుంది. కాబట్టి ఈ అర్జునుడు, శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు. అయ్యప్ప స్వామి మాల వేయచ్చు. మరి ఆ ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఉత్తరా నక్షత్రం వాళ్ళు హస్త నక్షత్రాన్ని బలపరచడం వల్ల వీళ్లకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హస్త నక్షత్రం అంటే హస్త అంటే చెయ్యి. మరి చేతితో చేసే పనులు ఏముంటాయి? నమస్కారాలు, సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఉత్తరా నక్షత్రం వాళ్ళకు అత్యధికమైనటువంటి ఆర్థిక సంపద ఖచ్చితంగా కలుగుతుంది. తర్వాత నమస్కార వదనంతో ఉన్నటువంటి చిహ్నాలు వీళ్ళు పెట్టుకోవచ్చు. వీరు ఏదైనా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ వీడియోస్లో ఈ నక్షత్రాలకు సంబంధించిన చెప్పిన సింబల్స్ విజిటింగ్ కార్డ్స్లో, అదేవిధంగా సైన్ బోర్డ్స్లో కూడా పెట్టుకోవచ్చు. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళు చిత్తా నక్షత్రాన్ని బలపరుచుకోవడం వల్ల వీళ్లకు ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. చిత్తా నక్షత్రం అంటే కంచి కామాక్షి అమ్మవారు, చిత్రగుప్తుల వారు, విశ్వకర్మ, గొప్ప గొప్ప దేవతలు ఉన్నారు చిత్తా నక్షత్రంలో. మరి కామాక్షి అంటే మనకు అష్టాదశ శక్తి పీఠాల్లో మొట్టమొదటి దేవత. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, బెజవాడ కనకదుర్గ ఇట్లా వస్తుంది ఆ దండకం శ్లోకం కూడా. కామాక్షి అమ్మవారు అంటే కామం అంటే కోరిక, తీరని కోరిక అంటూ ఉండదు ఆమె యొక్క కంట్లో పడితే. ప్రతి దేవత
ఒక కాలు కిందికి పెట్టి ఒక కాలు మడుచుకొని కూర్చుంటారు. కామాక్షి అమ్మవారు మాత్రం 2 పద్మాసనం వేసి కూర్చొని ఆశీర్వదిస్తూ ఉంటారు. మీరు వెళ్ళి చూడొచ్చు. ఆమె యొక్క కన్నులకు ఎదురుగా ఆమె చూస్తుండగా ఆమె ఎదురుగా కుంకుమ పెట్టుకోండి, మీకు అత్యద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి. డబ్బులకు సంబంధించి మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు, మరి హస్త నక్షత్రం వాళ్ళు, చిత్రగుప్తుల వారి గుడి కూడా కంచిలోనే ఉంది. చిత్రగుప్తుల వారు అంటే కలము అంటే పెన్ను ఆయుధంగా ఉన్నటువంటి ఇద్దరు దేవతలు ఉన్నారు. ఒకరు బ్రహ్మదేవులు, తర్వాత చిత్రగుప్తుల వారు. ఆయన తలరాతను రాస్తారు, ఈయన తలరాతను సవరిస్తారు. అదే చిత్రగుప్తుల వారి ఆలయం కంచిలో ఉంది. మీ జాతకాన్ని తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టి అర్చన చేసి తెచ్చుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక విశ్వకర్మ అంటే ఆయన దేవ శిల్పి. ఏ నగరం నిర్మించాలన్నా కూడా ఆయన ఆరాధ్య దైవంగా తీసుకుంటారు. కాబట్టి హస్త నక్షత్రం వాళ్ళకు చాలా శక్తివంతమైన దేవతలు. మీరు నచ్చిన ముగ్గురిని కూడా మీరు ఆరాధించుకోవచ్చు, డబ్బులకు మీకు కొదవే ఉండదు. చిత్తా నక్షత్రం వాళ్ళు తన సంపత్తారైనటువంటి స్వాతి నక్షత్రాన్ని బలపరుచుకోవాలి. స్వాతి నక్షత్రం అంటే స్వాతి నక్షత్రంలో ఆంజనేయ స్వామి జన్మించాడని, నరసింహస్వామి జన్మించాడని అంటారు. ఇద్దరిని కూడా మీరు ఆరాధించుకోవచ్చు. స్వాతి నక్షత్రం అంటేనే తేనె పెట్టె, తేనె మధురమైనటువంటి పదార్థాలన్నీ స్వాతి నక్షత్రాలకు వస్తాయి. తేనె, కాఫీ, సపోటాలు ఇవన్నీ కూడా స్వాతి నక్షత్రంగా చెప్తారు. అత్యంత మధురంగా ఉన్నటువంటి పదార్థాలు, పండ్లు. కాబట్టి ఈ తేనె పెట్టె, తేనె ఎక్కువగా మీరు స్వీకరించవచ్చు, సపోటాలు ఎక్కువ తినచ్చు, కాఫీని తాగొచ్చు ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు. అదేవిధంగా ఆంజనేయ స్వామిని, నరసింహస్వామిని కూడా మీరు ఆరాధించుకోవచ్చు. తర్వాత నక్షత్రము స్వాతి. ఈ స్వాతి నక్షత్రం అంటే దీనికి సంపత్తర విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం అంటే మనకు విసనకర్ర. విసనకర్ర అంటే అది ప్రాచీనమైనది. విశాఖం అంటేనే విసనకర్ర అర్థము. ఒక ఆర్చ్, మనకు ఒక ఆర్చ్ సింబల్ వస్తారు కదా, ఆర్చ్ అంటేనే విశాఖం. మరి సుబ్రహ్మణ్య స్వామి ఈ విశాఖ నక్షత్రానికి ఆయన అధిదేవత, పుట్టాడు కూడా అందులోనే. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయొచ్చు. విసనకర్ర, చిన్న విసనకర్ర జోగులు పెట్టుకుని తిరగచ్చు, చక్కటి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా విశాఖ నక్షత్రం వాళ్ళు అనురాధ నక్షత్రాన్ని బలపరుచుకోవాలి. అనురాధ నక్షత్రం అంటే మీకు తామర పువ్వు. తామర పువ్వు అంటే మీకు లోటస్. ఈ తామర పువ్వు పైన కూర్చున్నటువంటి బ్రహ్మదేవుడు కావచ్చు, సరస్వతీదేవి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆరాధించవచ్చు. అక్కడ మీకు తామర పువ్వే చాలా వరకు వాళ్ళని అద్భుతంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. అనురాధ నక్షత్రం వాళ్ళకు జ్యేష్ఠ నక్షత్రము సంపత్తారవుతుంది. జ్యేష్ఠ నక్షత్రం అంటే ఇంద్రుడు. దేవేంద్రుడికి ఎక్కడ గుడి లేదు కదా, దేవేంద్రుని ఆరాధించాలంటే ఎలా చేయలేదు? వరుణదేవుడు కూడా, వర్షం కూడా ఇంద్రుడే ఈ కురిపించేది. కాబట్టి వర్షాన్ని ఎక్కువగా ఇష్టపడండి. వర్షం పడినప్పుడు మీరు సంతోషంగా తడవండి. మీకైతే నిజంగా ఏమి కాదు. వర్షం మీ పైన పడతా ఉంటే డబ్బులే పడినట్టు ఊహించుకోండి. అటువంటి చిత్రపటాలు మీరు పెట్టుకోండి. వర్షం వాన దేవుడు ఆయన వర్షం పడకపోతే ఇంకా ప్రపంచం అల్లకల్లోలం. అదే ఎక్కువైతే కూడా అంతే, లేకపోయినా అంతే, ఉన్నా అంతే. కాబట్టి మీకు ఆరాధ్య దేవత వరుణదేవుడు. కాబట్టి వరుణదేవుని మీరు చక్కగా ఆరాధించుకోండి. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఆరాధించాల్సింది మూలా నక్షత్రం వాళ్ళు. మూలా నక్షత్రం అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఈ నక్షత్రంలో జన్మించారు. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మీరు ప్రత్యేకంగా చేసుకోవచ్చు. స్వాతి నక్షత్రం నేను చెప్పేటప్పుడు ఆంజనేయ స్వామి, నరసింహస్వామి ఇద్దరు జన్మించారని చెప్తారు. వీరిద్దరు ఎవరైనా పూజించుకోవచ్చు అనేసి నేను చెప్పాను అనమాట. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం సంబంధించి జాతకులు మూలా నక్షత్రం బలపరచుకోవచ్చు. మూలా నక్షత్రం అంటేనే మనకు సరస్వతి అమ్మవారు. సరస్వతి అమ్మవారిని చక్కగా ఆరాధించుకోవచ్చు. చక్కగా వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అనమాట. మరి శ్యామలా దండకాన్ని మనం చక్కగా కాళిదాసు విరచిత శ్యామలా దండకాన్ని ఎవరైతే బాగా పఠిస్తారో, నేర్చుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా వారికి సంపత్తార యొక్క శక్తి పూర్తిగా వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రాన్ని బలపరుచుకుంటే సరిపోతుంది. మరి పూర్వాషాఢ నక్షత్రానికి విఘ్నేశ్వరుడు అధిపతి దేవత అవుతారు. విఘ్నేశ్వరుని సంబంధించిన ఆరాధన, ఆయనకు సంబంధించినటువంటి పూజా విధానం చేసుకుంటే చక్కగా వాళ్ళకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. మూలా నక్షత్రం వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రాన్ని సంపత్తరగా తీసుకుని దాన్ని బలపరుచుకుంటే సరిపోతుంది. పూర్వాషాఢ నక్షత్రం అంటే మనకు కోతులు అంటే మంకీస్ ఇక్కడ ఈ నక్షత్రాన్ని సూచిస్తాయి. ఈ మంకీస్ అంటే చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు అని మనకు ఒక పాజిటివ్ సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక సింబల్ని మీరు బాగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేయొచ్చు. మరి కోతులకు సంబంధించినటువంటి బాగా ముచ్చటగా ఉన్నటువంటి ఫొటోస్ని కూడా మీరు వాల్పేపర్స్గా పెట్టుకోవచ్చు. ఇది మూలా నక్షత్రానికి సంబంధించినటువంటి సంపత్ ఆరాధన. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం అంటే మనకు ఉత్తరాషాఢ వస్తుంది. ఉత్తరాషాఢ అంటేనే మనకు విఘ్నేశ్వర ఆరాధన చేసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకు మంచి ఫలితాలు సంపత్కరంగా ఉంటుంది.
తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళ సంపత్తర శ్రవణ నక్షత్రం అవుతుంది. శ్రవణ నక్షత్రం అంటేనే శ్రీ మహావిష్ణువు. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకు చాలా వరకు శ్రేయస్కరం అవుతుందన్నమాట. అంటే సంపత్తర బలపడుతుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు తమ సంపత్తరైనటువంటి ధనిష్ట నక్షత్రాన్ని బలపరచుకోవాలి. ధనిష్ట నక్షత్రం అంటేనంటే మనకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, అంటే మనకు పిల్లన గురవి, వీణ, తబల ఇట్లా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా ఈ వీళ్లకు సంపత్తారకు సంబంధించిన చిహ్నాలకు వస్తాయి. కాబట్టి శ్రీకృష్ణుడిని, సరస్వతీదేవిని, అదేవిధంగా సంగీతం వాయిస్తున్నటువంటి ఏ దేవతనైనా వీరు ఆరాధ్య దైవంగా తీసుకోవచ్చు. సంపత్తార బలపడుతుంది. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు శతభిష నక్షత్రాన్ని బలపరచుకోవాలి. శతభిష నక్షత్రం అంటేనే, శతభిష అంటే 100 నక్షత్రాల సమూహం, అంటే ఒక పూల గుత్తి, ఫ్లవర్ బొక్కేని వీళ్ళు ఆరాధ్యంగా తీసుకోవచ్చు. గెలాక్సీ ఫోటోని ఆరాధ్యంగా తీసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు ద్రాక్ష గుత్తి, అంటే పూల గుత్తి, ద్రాక్ష గుత్తి అన్ని సమూహంగా ఉన్నటువంటి సింబల్స్ అన్నీ కూడా వీళ్ళకు బాగా కలిసి వస్తాయి. పూల తోట, మరి ద్రాక్ష తోట, తర్వాత వచ్చేటికి గెలాక్సీ, ఇవన్నీ వీళ్ళకు సంపద కలిగిస్తాయి. వీటన్నిటిని వాల్పేపర్స్గా పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా ఫొటోస్గా పెట్టుకోవచ్చు. అదేవిధంగా శతభిష నక్షత్రం వాళ్ళు పూర్వాభాద్ర నక్షత్రాన్ని బలపరచుకోవాలి. పూర్వాభాద్ర నక్షత్రం అంటే కుబేరుడు వస్తాడు. కుబేరుడు అంటే ఆయన నవనిధులకు అధిపతి. అంటే బ్యాంక్ ఎక్కడుంటే అక్కడంతా కుబేరుడు ఉంటాడు. కాబట్టి మీరు బ్యాంకుల వద్దకు ఎక్కువ వెళ్ళి స్పెండ్ చేయొచ్చు, ఏటీఎంస్ కూడా ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. తర్వాత బ్యాంకుకి సంబంధించిన ఎంప్లాయీస్తో మీరు క్లోజ్గా ఉండొచ్చు. కుబేరుడు యొక్క ఆరాధన మీరు విశేషంగా చేయొచ్చు. కుబేర మంత్రాన్ని ఎక్కువగా వింటూ ఉండొచ్చు. వీళ్ళకి సంపత్తార బలపడుతుంది. తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని బలపరచుకోవాలి. ఉత్తరాభాద్ర అంటేనే కామధేనువు. కామధేనువు అంటే మనకు ఇవ్వనిదంటూ లేదు, సమస్త సంపత్కరమైనటువంటిది, సమస్త దేవతల నిలయమైనటువంటిది కామధేనువు. కామధేను యొక్క ఆరాధన అంటే గోసేవ బాగా చేసుకోవాలి. వీళ్ళు ఎక్కువ గోసేవ చేసుకుంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రాన్ని బలపరచుకోవాలి. రేవతి నక్షత్రం అంటేనే సముద్రము, ఒక షిప్, ఒక తీరం దాటుతున్నటువంటి సముద్రంలో నడుస్తున్నటువంటి ఒక పెద్ద నౌకని రేవతి నక్షత్రంగా చెప్తారు. అంటే ఈ సముద్రంలో ఉన్నటువంటి దేవత ఎవరంటే శ్రీ మహావిష్ణువు. అనంత పద్మనాభ స్వామి యొక్క ఆరాధన, అదేవిధంగా ఒక పెద్ద క్రూజ్ షిప్, చాలా అందంగా ఉన్నటువంటి క్రూజ్ షిప్ని వీళ్ళు లక్కీ ఫోటోగా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అనంత పద్మనాభ స్వామి యొక్క ఆరాధన చేయవచ్చు. ఖచ్చితంగా అయితే వీళ్ళకు డబ్బులు రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రేవతి నక్షత్రం వాళ్ళు ఎవరిని ఆరాధించాలంటే అశ్విని నక్షత్రాన్ని బలపరచుకోవాలి. అశ్విని నక్షత్రం అంటేనే మనకు అశ్విని దేవతలు, అంటే అశ్విని అంటే గుర్రం తల ఉన్నటువంటి దేవతలు, ఇద్దరు దేవతలు అన్నమాట. వారి యొక్క ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయొచ్చు. వాళ్ళ దేవ వైద్యులు అన్నమాట. సూర్యుని కూడా కొడుకులు వాళ్ళు. అదేవిధంగా గుర్రాలు జంట గుర్రాలు లేదంటే గుర్రాలు ఉన్నటువంటి బొమ్మను ఫోటోను కూడా వీళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ 27 నక్షత్రాల వాళ్ళు సంపత్తార బల నిరూపణ వివరాలు మీకు చెప్పడం జరిగింది. చక్కగా వీటిని ఆచరించుకొని డబ్బులను సమస్య నుంచి బయటపడతారని ఆశిస్తూ శుభం.